శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు దళసరి అనసూయ సీతక్క గారు, అదేవిధంగా యూబ్లెట్ యాప్ ఫౌండర్ అండ్ సృష్టికర్త గౌరవనీయులు శ్రీ డాక్టర్ జై జగదీష్ బాబు గారు ఇలమంచలి గారు, అదేవిధంగా ఈనాటి మా విశిష్ట అతిథులు గౌరవనీయులు సామాజికవేత్త అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ పింగిలి ప్రశాంత్ రెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మరొకరు వచ్చారు. వారు సీనియర్ జర్నలిస్ట్ గౌరవనీయులు శ్రీ వెంకటనారాయణ గారు, ఎస్ఆర్ఎఫ్ సలహాదారులు మార్క రమేష్ గారు, గుత్తికొండ వేణుగోపాల్ గారు, మార్కెట్ కమిటీ అందరికీ వారికి స్వాగతం పలికే విధంగా గట్టిగా కనబడుతూ ఆహ్వానించండి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని. వారి చేతుల మీదుగా ఈరోజు గొప్ప విషయం ఏంటంటే రాష్ట్ర జాతీయ ఒక మహిళా నాయకురాలిగా తన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శ్రేయాన్స్ మురళీకృష్ణ పటేల్ గారికి అవార్డు గ్రహీత శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ సగౌరవంగా సేవలను అందించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, తన కలంతో సమాజానికి మార్గదర్శక జర్నలిస్ట్ అవార్డ్. మీ యొక్క గట్టిగా చప్పట్లతో ఒక వ్యక్తిని కాదు, ఒక సత్య స్వరాన్ని, జర్నలిజం అంటే నిజాన్ని వెలుగులోకి తీసుకురావడం, ప్రజలకు దిశానిర్దేశం చేయడం. గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానవీయ కోణంలో యువతను చైతన్యపరచడంలో ప్రత్యేక గుర్తింపు. నేటి విద్యార్థులు, యువకులు రోడ్డు ప్రమాదాలు, గంజాయి, మద్యం అలవాట్లకు గర్వపడుతూ ఉన్నాము. ఇక విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా అనేక సేవా కార్యక్రమాలతో గారి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. దయచేసి మనం అందరం కూడా 1 by 1 లైన్లో వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలలో ఉదయం నుంచి ప్రజల్లో ఉండి ఉన్నారు. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ 24 సంవత్సరాల ఈ వార్షికోత్సవం సందర్భంగా సీతక్క గారి దయచేసి రాష్ట్ర స్థాయి అవార్డ్స్లో ఉన్న వాళ్ళు ఆర్డర్లో ఉండాలి. మన మంత్రి గారి చేతుల మీదుగా మీకు సన్మానం ఉంటుంది. తదుపరి తమ యొక్క అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా ఒలింపియాడ్. మీ అందరికీ పేరున శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మరి ఎస్ఆర్ఎఫ్ ద్వారా శ్రీనివాస రామానుజ ఫౌండేషన్ ద్వారా అవార్డ్స్ తీసుకుంటున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రెసిడెంట్ మార్క రమేష్ గారికి, గౌరవనీయులు పెద్దలు, మాజీ ఉపరాష్ట్రపతి, సౌమ్యులు, చాలా భాష మీద, భావం మీద పట్టున్నటువంటి, స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు మన వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి వారు మాకు అవార్డ్స్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చినందుకు వారు ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మరి అక్క సురేఖ అక్క గారు మా సహచర సోదరిమణి మంత్రివర్యురాలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సుప్రసిద్ధ జర్నలిస్టు వెంకటనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, మరి రామానుజ తుమ్మ అమరేష్, అదేవిధంగా సిల్వర్ శంకర్ గారు, మరి జగదీష్ గారు, ఇందిర గారు, ఇతర ఫౌండేషన్ సోదరులు సోదరిమణులందరికీ పేరున రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ పేరున శుభాకాంక్షలను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి పేరెంట్స్కి కూడా ఖచ్చితంగా ఇలాంటి గొప్పవారి చేతుల మీదుగా ఈరోజు మీకు మాకు
ఈ యొక్క అవార్డ్స్ రావడం అనేది జీవితంలో మర్చిపోలేనటువంటి మరి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయము. కాబట్టి ఈ అవార్డ్స్ ఇంతటితోటే ముగించుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ తమ జీవితాలలో అత్యున్నతమైన స్థానాల్లోకి ఎదగాలని, రావాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి. కానీ ఏది కూడా కష్టం అనిపించదు. మనకు అసాధ్యం అనిపించింది ఇంకో వాళ్ళు సుసాధ్యం చేస్తారు, పాసిబుల్ చేస్తారు దాన్ని. కాబట్టి మానవులకు కష్టపడితే మనం ఏదైనా సాధ్యమే. ఎందుకంటే మనకు కష్టం అనిపించవచ్చు, ఇంకోరు మనకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, సాధన చేస్తే వాళ్లకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానీ ఖచ్చితంగా సమాజ అభివృద్ధిలో కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి మరి సాధన కావాలంటే ఖచ్చితంగా సాధన అనేది ఇంపార్టెంట్. సాధన చేయండి, మీ డ్రీమ్స్ రీచ్ అయ్యే విధంగా, మీ గోల్స్ సాధించుకునే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మాకు కూడా చాలా చాలా సంతోషం. నేను ఈరోజు నిజామాబాద్లో మన పిల్లలకు మరి ఆర్ఫన్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పి స్టడీ మీద వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో నా జీవిత చరిత్రను చెప్పడం జరిగింది. నా 10th తర్వాత ఆగిపోయిన తర్వాత మరి ఉద్యమాలకు వెళ్ళి పోరాటాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి 15 రోజుల బాబును బయటపెట్టి ఎగ్జామ్ హాల్లోకి వచ్చి ఎగ్జామ్ రాసి తర్వాత LLB కంప్లీట్ చేసుకొని మరి ఏ కోర్టులో అయితే నేను అక్యూజ్డ్గా నిందితురాలుగా చేతులు కట్టుకొని కోర్టు ముందు నిలబడ్డానో అదే కోర్టులో 5 years తర్వాత బ్లాక్ కోట్ వేసుకొని అడ్వకేట్గా వరంగల్ కోర్టులో నిలబడడం జరిగింది. ఇది ఎందుకు సాధ్యమైందంటే చదువు మూలంగా. అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే వరంగల్లో మరి పొలిటికల్గా ఇంకా బిగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎక్కువ మందికి సేవ చేయవచ్చు అని రాజకీయాల్లోకి వచ్చినాం. రాజకీయాల్లోకి వచ్చిన స్టడీ ఆపలే. MA కంప్లీట్ చేసిన, PhD ఉస్మానియాలో కంప్లీట్ చేసిన, LLM ఉస్మానియాలో కంప్లీట్ చేసిన మంత్రి అయినాక మళ్ళీ డబుల్ PhD కోసం ఎంట్రన్స్ రాస్తే క్వాలిఫై అయినా కానీ కాంపిటీషన్లో నాకు సీట్ రాలే, అడ్మిషన్ దొరకలే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు ఒకటే చెప్పదలుచుకున్నా, మన చిన్నతనంలో అమ్మ నాన్న లేదా హాస్టల్స్లలో ఉంటాం. ఒక ఏజ్ వచ్చినాక ఒక ఫ్రెండ్స్ వస్తారు, ఇంకొక ఏజ్ వచ్చినాక ఇంకొక దగ్గర ఉద్యోగం కాడ అక్కడిక్కడ ఫ్రెండ్స్, తర్వాత ఓల్డ్ ఏజ్లో కొడుకుల మీదనో ఇతర ఆశ్రమాల కన్నా బతకాల్సి వస్తుంది సిచ్యువేషన్ ఇప్పుడు. సో అన్ని కాలాలలో మనతోటి ఉండేది ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది, మన మీద మనకు ఇంకా మరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేది చదువు. కాబట్టి అందరూ బాగా చదవండి, మీకు నచ్చిన కోర్సు తీసుకోండి, సమాజానికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ రూట్లో రండి. ఈరోజు ఇవన్నీ మేము చెప్తుంటే ఈరోజు 10th రిజల్ట్ వచ్చింది. మా ములుగు జిల్లా వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఫారెస్ట్ ఏరియా, పేదరికం ఎక్కువ ఉండే ఏరియా, అడవులు గుట్టలు ఉండే ఏరియా, ఆదివాసులు ఎక్కువ ఉండే ఏరియా. ఆ జిల్లా ఈరోజు 10thలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా తక్కువ అక్షరాస్యులలో కానీ సాధన. లాస్ట్ ఇయర్ మేము మా కలెక్టర్ గారు, TS దివాకర్ గారు, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ వారు, మా టీచర్స్ లెక్చరర్స్ అందరం కూర్చొని లాస్ట్ టైం మేము ఇంటర్ 2nd yearలో 2nd వచ్చినాం. పోయినసారి 10thలో 8th ర్యాంక్ వచ్చినట్టుంది. ఈసారి ఎట్లకైనా మన డిస్ట్రిక్ట్ ముందుకు రావాలి, మన పిల్లలు వెనుకబడ్డ వాళ్ళ ముందుకు రావాలని పట్టుదలగా టీచర్స్ని ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి, వాళ్ళు టీచర్స్ పిల్లల్ని మోటివేట్ చేసి మంచిగా క్రమశిక్షణతో చదువు చెప్పడంతో ఒక మారుమూల అటవీ ప్రాంతం కలిగినటువంటి మరి ములుగు జిల్లా ఇవాళ స్టేట్ ర్యాంక్గా 10thలో ఫస్ట్ ర్యాంక్ ఉండడం, మేము అంటే చదువు యొక్క విలువ ఏంటిదో ఇంకా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాగా చదువుకోండి, మీకు నచ్చిన రంగంలో ఎదగండి, కానీ కూర్చున్న కాడిని ఆగద్దు, ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్ అని తెలియజేస్తూ శుభాకాంక్షలు. మన కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా పాల్గొంటున్న
మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, అలాగే శ్రీమతి సురేఖ గారు, పెద్దలు, మన ప్రముఖ భారతదేశంలోనే పేరునిగాంచిన ఇండియా టుడే లాంటి పత్రికకు ఎడిటర్గా పనిచేసిన శ్రీ వెంకటనారాయణ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ అలమంచి జగదీష్ గారు, అలాగే ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి గారు, మరియు డాక్టర్ సింధూరారెడ్డి గారు, డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారు, చెస్లో మంచి ప్రతిభ కనపరుస్తున్న యొక్క చిరంజీవి శ్రేయాన్స్ మురళీకృష్ణ, అలాగే తుమ్మ అమరేష్ గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైన యొక్క శుభాకాంక్షలు. మనము ఏదన్నా ఒక సభకు వెళితే మీరందరూ పిల్లలు కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. 1 క్రమశిక్షణ పాటించాలి, 2 నిశ్శబ్దంగా ఉండాలి, 3 సమయ పాలన పాటించాలి, 4 మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అందరికీ ఉదయం నుంచే మన జీవితంలో అంటే ఉదయించేటప్పటి నుంచి ఈ అలవాట్లు చేస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. 24 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ తుమ్మ అమరేష్ సహా ఈ ఫౌండేషన్ బృందానికి, శ్రీనివాస రామానుజం ఫౌండేషన్ మంచి పేరుతో, రామానుజుల వారి పేరుతో ఆ రోజుల్లో ఎంతో తెలివితేటలు కనపరిచినట్టు వారి పేరుతో మనం ఈ అవార్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ అభ్యున్నతిలో ఇన్నేళ్లుగా పయనిస్తున్న అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు అందజేస్తూ ఉన్నాను. గ్రామీణ పేద విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి సరైన మార్గదర్శనం అందిస్తున్న సంస్థ యొక్క ఆశయాన్ని ముందుగా నేను అభినందిస్తూ ఉన్నాను. విద్యార్థుల కోసమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తూ పోటీ పరీక్షల కోసం బలమైన పునాదిని నిర్మిస్తున్న ఈ చొరవ చాలా ముదావహమైంది. విద్యార్థుల కోసమే కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల కోసం, భవిష్యత్ భారత్ నిర్మాణం కోసం శ్రీనివాస రామానుజం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని నేను ఎంతో ఆనందించాను. అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు ఈ పురస్కారాలు అందుకుంటున్న అందరూ ఒక రకంగా మనకి బాగా పరిస్థితులు, ప్రభుత్వంలో ప్రజా ఉద్యమాల్లో ముందున్నట్టు యొక్క మన మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఆ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారందరినీ గుర్తించి గౌరవించడం. ఈ యొక్క ఫెలిసిటేషన్ ఎందుకంటే టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. మంచి చేస్తే, ప్రతిభ కనపరిస్తే మనల్ని కూడా అభినందిస్తారనే విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు మనం చేసే మంచి చెడు ఈ శరీరం ద్వారానే మాత్రమే చేయగలం. ఇక్కడ శరీరం అంటే నేను అనే భావన కూడా ఉంది. జీవితంలో ఏది సాధించాలన్నా మనమే సాధించాలి. దాని నుంచి మరికొందరు ఇతరుల స్ఫూర్తి పొందాలి. మనం ఇందాక చూసాం, చిన్నపిల్లలు అద్భుతమైన ప్రతిభా విశేషాలు కనపరిచారు. వాళ్ళని ఎందుకు పిలిచి ఇక్కడ సన్మానించామంటే, వేదికపైకి ఎందుకు పిలిచామంటే వాళ్ళని నుంచి మిగతా వాళ్ళు స్ఫూర్తిని పొందాలి, ఇన్స్పిరేషన్ పొందాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చేసేది సత్కార్యం అయితే అదే ఉన్నత కార్యంగా అందరి యొక్క మన్ననలు అందుకోవడమే కాదు, చరిత్రలో కూడా నిలిచిపోతుంది. ఈ వేదిక మీద ఉన్న వివిధ రంగాల ప్రముఖులు అలాంటి వారి ప్రస్థానం ఒకరి నుంచి స్ఫూర్తిని పొందకుండా ముందుకు సాగలేదు. ప్రేరణ పొందే స్థాయి నుంచి ప్రేరణగా నిలిచే స్థాయికి వీరంతా ఎదిగారు. అది మనం అందరికీ కూడా ఆదర్శం కావాల్సిన అవసరంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస రామానుజం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, అదే సమయంలో ఇతర విద్యా సంస్థలతో కలిపి పిల్లలను బాబుకు వస్తే పాపమ్మ బాబు వస్తే బాబు కార్యక్రమం జరుగుతున్న భద్రచు. ఈ శాస్త్రీయ ధోరణి అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంచే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం అంత ఉంది. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యం.